జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజన్ మహా. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சந்நியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப்பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆలి నిలయ్యాయ్ అరుళ్. మన గోదమ్మ 26వ పాసురంలో నీరాడటానికి కొన్ని పరికరాలు కావాలి, వ్రతానికి కొన్ని పరికరాలు కావాలి అని కోరుతున్నారు కృష్ణయ్యని. ఐందుం ఐందుం అని 30 పాసురాలుగా అనుగ్రహించారు గోదమ్మ. 5-5-25 పూర్తి చేసుకున్నాము. ఇక చివరి 5 పాసురాలలో మొదటి పాసురాన్ని తెలుసుకుంటున్నాం. ఈ పాసురంలో పరికరాలు, ఏం పరికరాలు ప్రార్థించింది మన గోదమ్మ తెలుసుకుందాం. మాలే అంది. 5 లక్షల మంది గోపికలు మన గోదమ్మ కన్నం దగ్గరికి వెళ్ళారు. గోపికలు ఏమనుకున్నారు అంటే, మాకంటేనే కృష్ణయ్య ఇష్టము కనుక మేమే వ్రతాన్ని ఆచరించి గోపికల్ని మేల్కొలిపి తెల్లవారుజామున లేచి నామ సంకీర్తన చేస్తూ కண்ணన్ దగ్గరికి వెళ్తున్నాము అంటే మాకే కണ്ണన్ అంటే ప్రేమ ఎక్కువ అనుకున్నారు. కానీ వెళ్ళి కృష్ణయ్యను సేవిస్తే తెలిసింది ఏమని, మాకంటే కూడా ప్రేమ కண்ணన్కి మా మీదే ఎక్కువ, మా ప్రేమ కంటే కూడా మించి ఉంది కృష్ణయ్య ప్రేమ మా మీద అంటోంది గోదమ్మ ఈ పాసురంలో. కనుక మనం ఒక అడుగు వేస్తే ముందుకి పెరుమాళ వైపు, ఆయన మన వైపు 1,00,000 అడుగులు వేసుకుని మన దగ్గరకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తాట. కనుక మన ప్రేమ కంటే కూడా పరమాత్మ ప్రేమ గొప్పది. ఇప్పటి వరకు 25 పాసురాలలో గోదమ్మ ఎలా ప్రేమించారో కృష్ణయ్యని తెలియజేశారు. ఈ పాసురము నుంచి కృష్ణయ్య ఎంత ప్రేమించారో తెలియజేస్తున్నాడు. భక్తులంటే అంత పిచ్చి ప్రేమ కనుక కണ്ണన్కి పిత్తన్ పిచ్చివాడు. ఎవరి విషయంలో? భక్తులు, అడియారుగల్ భాగవతోత్తములంటే అంత పిచ్చి ప్రేమ కలిగిన వాడట కృష్ణయ్య. కనుక మాలే అంటున్నారు మన గోదమ్మ కృష్ణయ్యని. రామావతారంలో మన సీతమ్మ రావణాసుడికి ఉపదేశం చేసింది. రామచంద్రుడికి అనేక కళ్యాణ గుణాలు ఉన్నా కూడా శరణాగత వత్సలహ, రామావతారానికి ఏమి గుణమో తెలుసునా? శరణాగత వత్సలహ. నీవు ఎన్ని తప్పులు చేసినా కూడా శరణం అని రామచంద్రుణ్ణి ఆశ్రయిస్తే చాలు, ఎంత పెద్ద తప్పు చేసినా క్షమిస్తాడు. శరణాగత వత్సలుడు. దోషాన్ని కూడా భోగ్యంగా స్వీకరిస్తాడు. ఏ దోషాన్ని? తెలియక చేసే తప్పుని పరమాత్మ స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు. తెలిసి కావాలని తప్పు చేస్తే పరమాత్మ క్షమించుడు. కనుక శరణాగత వత్సలహ అని తిరునామం, గుణం రామచంద్రుడికి. శ్రీమద్ భారతంలో ఏమని తిరునామం కృష్ణయ్యకి? భక్తులంటే పిచ్చి ప్రేమ కలిగిన వాడా, భక్తులంటే వ్యామోహం కలిగిన వాడా, ఆశ్రిత వ్యామోహ అంటున్నారు మన గోదమ్మ. ఓ మాలే అంటున్నారు. మణివన్న ఎటువంటి వాడు అంటే ఇంద్రనీలమణి వంటి వాడట. రత్నగర్భ పెరుమాళ్ అని పెరుమాళకి తిరునామం. అయితే లోపల ఒక మణి ఉందనుకోండి, నీరూరుతూ ఉన్నట్లు కనిపిస్తే అది గొప్ప మణి. అలాగే పెరుమాళ్ళకు కూడా మన మీద ప్రేమ ఎంత ఉందో తెలుస్తుందట తిరుమేనిని సేవిస్తే. ఉదాహరణ, అజగర్ తిరుమాలిరం సోలై, అజగర పెరుమాళ్ వేంచేస్తున్నారు అక్కడ. అయితే ఆ అజగర్కి నూపుర గంగా అని నది అన్నమాట తిరుమాలిరం సోలైలో. మనకు కావేరి, శ్రీరంగం కావేరి ఎలాగో, స్వామి పుష్కరిణి తిరుమలలో ఎలాగో, తిరుమాలిరం సోలైలో నూపురు గంగా నది పేరు. అయితే ఆ తీర్థాన్ని తీసుకొచ్చి అజగరికి అభిషేకం, తిరుమంజనం చేస్తారు. ఆ తిరుమంజనం సమయంలో సేవిస్తే పెరుమాళ యొక్క తిరుమేని కనిపిస్తుంది మనకు.
ఆ ప్రేమ ఊరుతూ ఉన్నట్లు అంత అద్భుతంగా వేయించేసి ఉంటారు అజగర్. తిరుమేని మొత్తం సేవ అవుతుంది తిరుమంజన సమయంలో, అంత భోగ్యంగా. కనుక నీలతోయద మధ్యస్థ, మనకు పెరుమాళ్ళు నీల మేఘం, మణి మేఘం, ఆ మేఘానికి మిల్లిల్ అంటే మెరుపు ఎంత అందంగా ఉంటుందో, అలాగే మణివన్న, మణి వంటివాడా. మణి చాలా కోట్ల రూపాయల విలువ, కానీ మన యొక్క వస్త్రానికి ముడి వేసుకున్న చక్కగా ముడిలో ఉంటుందట ఒద్దికగా మణి. అలాగే మన కృష్ణయ్య అనే మణి కూడా ఎక్కడ ఉంటాడు అంటే గోపికల ఒద్దికలో ఉంటాడు, అంత గొప్ప మణి అయినా. కనుక మణివన్నా మార్గజి నీరాడువాన్. ఇంకా సౌందర్యం, మన గోదమ్మ ఈ పాసురంలో పరత్వ, సౌలభ్య, సౌందర్య అని 3 నామాలను చెప్తున్నారు. మణివన్న సౌందర్యం, మాలే సౌలభ్యం, ఆలి నిలయాయ్ పరత్వం. ఇలా పరత్వ, సౌలభ్య, సౌందర్యం ఈ 3 నామాల వైభవాన్ని చెప్తున్నారు మన గోదమ్మ. మణివన్న అవన్ ఘాతక నానాలు విడవొన్నాద వడివజగు. ఎంత అందగాడు అంటే స్వామి, మన రెప్ప మూస్తే ఎక్కడ సమయం అయిపోతుందా అని అలాగే స్వామి వంక చూడాలనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ, శ్రీవారిని సేవిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఆయన సౌందర్యం ఎంత అందంగా ఉంటుంది. తిరునాగై నాగపట్నం మన సౌందర్యరాజ పెరుమాళ్ సౌందర్య రాజన్. అదేవిధంగా అరవిందలోచన పెరుమాళ్ ఎంత అందంగా వేయించేసి ఉంటారు, మన వరదరాజ పెరుమాళ్ అద్భుతం. అలాగే తిరువల్లికేణి పార్థసారథి పెరుమాళ్ దెబ్బలతో వేయించేసి ఉన్న అద్భుతం, చాలా అందంగా వేయించేసి ఉంటాడు మణివన్న. అలాగే మన నంబెరుమాళ్ మరీ అద్భుతం. ఆ నంబెరుమాళ యొక్క సౌందర్యానికి ఈడుపడని వారంటూ ఎవ్వరూ ఉండరు, అంత అందగాడు. మార్గశి నీరాడువాన్. కనుక మార్గశీర్ష మాసంలో స్నానం చేయబోతున్నాం కన్నా నీరాడువాన్ మార్గశీర్ష మాసం, మార్గశీర్ష వ్రతం చేస్తున్నాము అన్నారు గోపికలు. వెంటనే కృష్ణయ్య అన్నాడు కదా, ఏంటి మార్గశీర్ష నోమా, మార్గశీర్ష స్నానమా, ఎవరు చేశారు అని అడిగాడట. మేలయార్ సేవనగల్ త్వదీయ గంభీర మనోనుసారిన. మా పెద్దలు ఏం చేస్తే అదే మేము ఆచరిస్తాం కన్నా మా సొంతగా అంటూ మేమేమి చెప్పము, ఏమి ఆచరించం. పెద్దలు ఆచరించిందే మేము ఆచరిస్తాము. మేలయార్ సేవనగల్. ఎవరు ఆ పెద్దలు అంటే గోపికలు. శ్రీమద్ భాగవతంలో వ్యాసుల వారు అనుగ్రహించారు. 5 లక్షల మంది గోపికలందరూ కూడా కలిసి కృష్ణయ్య కోసం మార్గశీర్ష వ్రతాన్ని చేశారు. కనుక మా పెద్దలైన గోపికలు, ఆయుర్కులంలో అవతరించిన గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించారు. కనుక మా పెద్దలు చేశారు కాబట్టి కన్నా మేము చేస్తూ ఉన్నాము. మేలయార్ సేవనగల్ వేండువన కేటియేల్. కన్నా కేట్ విను, వినకుండా ఏం చూస్తున్నావు అంటోంది మన గోదమ్మ. ఏం చూస్తున్నాడు ఇంతకీ కృష్ణయ్య? 5 లక్షల మంది గోపికలా తెల్లవారుజామున సుకుమారులైన మంచు పడుతున్న చలికి లేచి నామ సంకీర్తన చేస్తూ నా కోసం వచ్చారా అని గోపికలను అదే పనిగా చూస్తూ ఉన్నట్ట భక్తులని. మనం కూడా వెళ్ళక విదేశానికి వెళ్ళామనుకోండి, మన రంగనాథుడు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతి మనిషికి ఎదురు చూస్తూ ఉంటాట. 60 సంవత్సరాలు వచ్చినాయి, వచ్చారా మీరు, వచ్చారా, అయ్యో బందర్లో పుట్టిన వాళ్ళు వచ్చారా, అలాగే విజయవాడలో పుట్టిన వాళ్ళు వచ్చారా, పలానా వీధిలో ఉన్న వాళ్ళు వచ్చారా అని ప్రతి మనిషి కోసము ఎదురు చూస్తాట పరమాత్మ. 60 సంవత్సరాలు నిండినాయా, అయ్యో నా దగ్గరకు రాలేదే, నన్ను సేవించడానికి రాలేదే, 60 ఏళ్ళు వచ్చేసినాయే అని బాధపడతాడట. అంటే భక్తుడు అన్న అంత ప్రాణం పెరుమాళ్ళకి. వేండువన కేటియేల్. కనుక ఈ గోపికల యొక్క జ్ఞాన భక్తి వైరాగ్యాలను చూస్తూ ఉన్నట్ట. ఇంత ప్రేమ కలిగి ఉన్నారా నా కోసము అని.
కేట్ కన్నా ముందు విను, తర్వాత చూద్దు గాని అంది మన గోదమ్మ. సరే ముందు మేము చెప్పేది వినవు. సరే ఏం కావాలి మీకు వ్రతానికి అన్నట్ట కృష్ణయ్య. జ్ఞాలత్తై ఎల్లా నడుంగ మురల్వన, భూమి అంతటా నడుంగ అదిరేటట్లు, మురల్వన ఘోషించే, పాలన్న వన్నత్ తెల్లటి వర్ణము కలిగిన, ఉన్ పాంచసన్నియమే నీవు ఊదే పాంచజన్యము కావాలి. పోల్వన సంగంగల్ అలా పాంచజన్యము వలె అనేక సంఘాలు కావాలి. పోయిన పాడుడయ్యనవే ఎలా ఉండాలి అంటే విస్తారంగా పెద్దవిగా ఉండాలి, ధ్వని బాగా రావాలి అంటున్నారు మన గోదమ్మ. ఆసుమ అని ఒక పరవై, ఆసుమ అనే పక్షి. ఆ పక్షిని పట్టుకోవడానికి వేడన్ అందంగా రాగయుక్తంగా పాడతాడట. ఆ రాగానికి చక్కగా తన్మయంతో ఉంటుందట ఆసుమ పక్షి. ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో ఆ రాగానికి ఆ పక్షి వెంటనే తప్పెట భయంకరంగా వాయిస్తాడట. ఆ భయంకరమైన శబ్దానికి ఆసుమ ప్రాణం విడుస్తుందట. కనుక అలా ఉండకూడదు సుమా. కన్నా నీవు కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో పాంచజనన్యాన్ని పూరించగానే సఘోషో ధార్తరాష్ట్రాణం నీ యొక్క శంఖనాదానికి 100 మంది గుండెలు బద్దలైనాయి. కనుక కన్నా అలా కాకూడదు. రుక్మిణీ పిరాటి ఎలా అయితే ఆనందాన్ని పొందారో నీ పాంచజన్య శబ్దానికి, అలా మేము ఆనందంగా ఉండాలి ఆ శబ్దాన్ని విని. ఇలాంటి శంఖాలు చాలా కావాలి. ఇంకా ఉన్ పాంచ సన్నియమే అంటే పెరుమాళ్ళ చేతిలో చక్రతాళ్వాన్, గద, నందకం, అదేవిధంగా సాంగం, ఇలా పంచ ఆయుధాలలో ప్రధానమైన ఆయుధం ఆభరణం పాంచసన్నియం. అది కోరుతున్నారు మన గోదమ్మ. సాల పెరుం పరయే పరై పెరుం పరై సాల పెరుం పరై. మనకు బ్రహ్మోత్సవాలలో దివ్యదేశాలలో భేరీవాద్యం చేస్తూ ఉంటారు. ఏంటి ఆ భేరీవాద్యం? చెడ్డ శక్తి కలిగిన వాళ్ళందరూ లోపలికి రాకూడదు, వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అని చెప్పటానికిగా, దేవతలందరినూ ఆహ్వానించడానికిగా. ఓ దేవతలారా, మీరు మీ భార్య మీ పిల్లలు వాహనాలతో సహా 10 రోజులు ఇక్కడే ఉండాలి సుమా, పెరుమాళకు బ్రహ్మోత్సవం జరగబోతోంది అని భేరీ వాద్యం వాయిస్తూ ఉంటారు. సాల పెరుంపరయే. నీవు కన్నా కుంభ నృత్యం చేసేటప్పుడు తప్పెట వాయించావు కదా, ఆ భేరి కావాలి. కണ്ണన్ కుంభనృత్యం చాలా బాగా చేస్తాట. ఆయర్ కులంలో కుంభనృత్యం విశేషం. మన కృష్ణయ్య ఆ కుంభనృత్యం చాలా బాగా చేస్తాట. ఎడమ చేతిలో ఒక కుండలు, కుడి చేతిలో కుండలు, శిరస్సు మీద కుండలు, అదేవిధంగా నడుముకి ఒక తప్పెట కట్టుకుని ఎగురుతూ కుండలు పడకుండా మధ్య మధ్యలో తప్పెట వాయిస్తూ అందంగా నృత్యం చేస్తాట. ఆ పరై కావాలి. చాలా పెరుం పరయే. సరి పల్లాండి సైపారే. మూడోది పల్లాండ్ అంటే మంగళాశాసనం చేసేవారు కావాలి మాకు. ఏంటి మీకు మంగళాశాసనం చేసేవాళ్ళు నీవు మంగళంగా ఉండాలి అని నీకు మంగళాశాసనం చెయ్యాలి అంటే ఎవరు మంగళంగా ఉండాలి? మేం మంగళంగా ఉండాలి కదా నీకు మంగళం పాడటానికి. కనుక అడియోమోడం నిన్నోడం మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలి. కోల విళక్కే. చీకటిలో కథ వెళుతున్నాము కనుక అందరం కనిపించడానికి దీపం కావాలి, మంగళ దీపం కావాలి. కొడియే. ధ్వజము కావాలి. ఓ వీళ్ళు ఏ గోష్ఠి వాళ్ళు? ఓ గోదా కోస్టా, సరి సరి అనుకోవాలి, అందరికీ తెలియాలి. ధ్వజము కావాలి. వితానమే. పైన మంచు తుప్పర్లు దుమ్ము ధూళి పడకుండా మేల్చాందిని కావాలి అన్నారు. ఆలి నిలయాయ్. అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు, చేయకూడనివి చేసే సామర్థ్యం కలిగిన వాడు, అంటే ఎవ్వరు చేయలేనివి సాహస కృత్యాలు మన పెరుమాళ్ళు చేస్తారు. కలవనివి కలిపేవాడు మన కృష్ణయ్య. కనుక ఎవ్వరు చేయలేనిది మన కృష్ణ చేస్తాడు. అఘటిత ఘటనా సామర్థ్యం, పరత్వం. సరే, ఎన్ని కోరికలు కోరారు? శంఖం 1, పరై 2, పల్లాండు పాడేవారు 3, కోల విళక్కే 4, కొడియే 5, వితానమే 6. ఇవన్నీ ఇవ్వాలా? ఆలి నిలయాయ్. వటదళం మీద పడుకుని ఉన్నావు. ఎలా? ఏ సమయంలో? లోకాలన్నీ మింగి
నీ బొజ్జులో దాచుకుని నీవు చిన్న వటదళం మీద పడుకున్నావు. ఆ వటదళం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడిది ఆ వటము? తెలీదు. ఆ ఘటన సామర్థ్యం కలిగిన వాడు అంత పరాత్పరుడివైన ఆలినిలయాయ్ అంటున్నారు. అంటే శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉండే పెరుమాళ్ల తిరునామం వడపెరుం కోయిల్ ఉడయాన్, వటపత్ర సాయి. ఆ వటపత్ర సాయిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సరి పాంచజన్యం సాల పెరుంపరై పల్లాండు పెరియాళ్వార్లను ఇచ్చారు. కోల విளக்கே మంగళ దీపరేఖ, ఇదిగో నప్పిన్న పిరాటి మంగళ దీపంగా. కొడియే అంటే గరుడాళ్వార్లను ఇచ్చారు. వితానమే గరుడాళ్వార్లు ఇచ్చారా. తర్వాత వితానమే మేల్చాందిని. ఆదిశేషం లేకపోతే ఒక క్షణం ఉండలేడు పెరుమాళ్ళు. కనుక లక్ష్మణస్వామిగా అవతరించినప్పుడు ఆదిశేషుడు లక్ష్మణుడు వైకుంఠానికి వెళ్ళగానే వెంటనే మన రామచంద్రుడు కూడా సరయూ నది నుంచి వైకుంఠాన్ని అలంకరించాడు. లక్ష్మణుడు లేకుండా ఉండలేడు, ఆదిశేషుడు లేకుండా పెరుమాళ్ళు ఉండలేరు. కనుక పెరుమాళ్ళ యొక్క మేలుత్తరీయాన్ని తీసి వితానంగా ఇచ్చాడట, మేల్చాందినిగా మన కృష్ణయ్య గోపికలకి. ఆలినిలయ్యాయ్ అరుళేలో రెంబావాయ్ అని ప్రార్థించగా కటాక్షించాడు విశేషంగా మన కృష్ణయ్య. మాలే మణివண்ண மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சந்நியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே சால பெரும் பறையே வல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருளேலோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.